ఈరోజు నీ జీవితంలో దేవుని మాట ఏ కార్యమైతే జరిగిస్తుందో ఆ కార్యం జరగటానికి నువ్వు బైబిల్ తీసి చదువుతావా? ఒక్కసారి వాక్యం చెప్తుందమ్మా, ఏమన్నా తెలుసా? దేవుడు నీకు ఒక మాట ఇస్తే ఆ మాట నిష్ఫలముగా మరలా దేవుని దగ్గరికి వెళ్ళదంట. ఆ వాగ్దానము నెరవేరేంత వరకు ఆ మాట నీకు తోడుగానే ఉంటుంది. ఆ వాగ్దానము నెరవేరేంత వరకు ఆ మాట నీ జీవితంలో దేవుని ఉద్దేశాన్ని జరిగించడానికి ప్రతి ద్వారము తెరుస్తూనే ఉంటుంది. ఎందుకు? ఆ మాట జీవము కలిగింది. యేసయ్య ప్రస్తుతము శరీరముతో మన మధ్య లేకపోయినా వాక్య రూపములో మన యొద్దే ఉన్నాడు. యేసయ్య అంటున్నాడు, నా మాటలు ఆత్మయు జీవము అయి ఉన్నాయి. యోహాను సువార్తలో ఉంది, నా మాటలు ఆత్మయు జీవము. ఇప్పుడు అంటే ఏంటి? దేవుని మాట ఆత్మ అంటే హోలీ స్పిరిట్, గాడ్స్ వర్డ్ అంటే హోలీ స్పిరిట్, స్పిరిట్ అండ్ లైఫ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నుంచి వస్తాడు? ఎలా వస్తాడు? వాక్యము నుండే. వాక్యం ఎప్పుడైతే నీ అంతరంగంలో నింపబడుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఊరెడి నీటి బుగ్గగా ఉంటాడు. ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించడం. ఎందుకు కడుపులో నుంచి, అంతరంగంలో నుంచి జీవజల నది బయటికి ప్రవహించడం ఏంటి? హోలీ స్పిరిట్ లోపల నుంచి బయటికి ఫ్లో అవ్వటం ఏంటి? బికాస్ వర్డ్ ఆఫ్ గాడ్ తో ఆ పర్సన్ ఫిల్ అయి ఉన్నాడు. వర్డ్ ఆఫ్ గాడ్ అంటే హోలీ స్పిరిట్ ని రిప్రజెంట్ చేస్తుంది. దేవుడు యేసయ్య మాట్లాడుతున్నాడు, నా మాటలు ఆత్మయు జీవము అయి ఉన్నవి. ఇప్పుడు ఆ మాట మనం పట్టుకున్నామంటే మనకంటే శక్తివంతులు లేరండి. వాక్యం నీకు తెలిస్తే కాదు శక్తి, వాక్యం అంతా అపవాదికి కూడా తెలుసు. అర్థమైందని చెప్పింది? వాక్యం అంతా అపవాదికి కూడా తెలుసు, కానీ శక్తి లేదు వాడి జీవితంలో. ఆ వాక్యము వాడి జీవితంలో శక్తినిచ్చేలా పనిచేయట్లా. సో వాక్యం తెలియటం కాదు ఇంపార్టెంట్, వాక్యములో ఉన్నటువంటి ప్రత్యక్షతను నువ్వు తెలుసుకోవడం ఇంపార్టెంట్. రెవల్యూషన్ కావాలి, ఎన్లైట్మెంట్ కావాలి, వాక్యపు వెలుగుని హృదయాన్ని వెలిగించాలి. అప్పుడు దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకుంటావు, దేవుని ఉద్దేశాలు ఏంటో నువ్వు తెలుసుకుంటావు, ఆ దేవుడు చేయాలనుకుంటున్న కార్యం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. అందుకు దావీదు మాట్లాడుతున్నాడు, ఏమన్నా తెలుసా? నీ పరిస్థితిలో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగా. వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. దేవుడు నీకు ఇచ్చే ఒక వాక్కు చాలు. ఎందుకు? నీ పరిస్థితిని మార్చడానికి వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. ఒక్క మాట చాలు. చచ్చినోని బతికించడానికి యేసయ్య 100 మాటలు మాట్లాడలా, ఒకటే మాట. ఏమన్నా తెలుసా? లాజరు కమ్, కమ్, రా బయటికి, చాలు. సముద్రం మీద నడుస్తుంది నువ్వేనా అయ్యా? పేతురు క్వశ్చన్. నీవే అయితే నాకు సెలవి, నేను వస్తా. ఏమన్నాడు? కాసేపు ప్రార్థన చేశాడా? కమ్. యేసయ్య నోటి నుంచి వచ్చిన ఒక్క అక్షరమైనా చాలు నీ జీవితాన్ని మార్చడానికి. గుర్తుపెట్టు, యేసయ్య నోటి నుండి వచ్చిన ఒక్క అక్షరమైన చాలు నీ జీవితాన్ని మార్చడానికి. ఒక మాట చాలు, రా అని చెప్తే సరిపోద్ది. నువ్వు సాగిపోవచ్చు ముందుకి, ఏ భయం లేకుండా. ఏ పర్వతము నిన్ను అడ్డగించదు, ఏ అపవాది నిన్ను అడ్డగించలేడు, ఏ పరిస్థితులు నిన్ను ఆపలేవు. కానీ నిన్ను ఆపగలిగేది ఒకటి ఉంది, అదేంటో తెలుసా? నీలో ఉన్న అవిశ్వాసం. ఎస్, ట్రూ. నీలో ఉన్న అవిశ్వాసమే నిన్ను ఆపుతుంది. ఎందుకో తెలుసా? పేతురు ఆ సముద్రం మీద నడుస్తున్నప్పుడు, యేసయ్య చెప్పిన మాటను బట్టి ఆయన నడుస్తున్నప్పుడు, ఎప్పుడైతే గాలిని చూచి భయపడ్డాడో అక్కడ స్టార్ట్ అయింది అవిశ్వాసం. మునిగిపోవటం ప్రారంభమైంది. అయితే అక్కడ అద్భుతం ఏంటో తెలుసా? అతను మునిగిపోయాడని యేసయ్య ఎట్లా? ఆ టైంలో ప్రభువా నన్ను రక్షించు, నేను నశించిపోతున్నాను, రక్షించు అనగానే తన హస్తాన్ని చాపి పేతుర్ని పైకి లేపి మరలా అదే సముద్రం మీద నడిపించాడు. అది మన దేవుడు, అది ఆయనలో ఉన్న సామర్థ్యము, అది ఆయనలో ఉన్న శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం పడిపోయా కదా దేవుడు నన్ను లేవనెత్తుతాడా? ఖచ్చితంగా లేవనెత్తుతాడు.
ఆయన లేవనెత్తి మరలా అదే సిచ్యువేషన్లో నిన్ను నడిపించి దాన్ని జయించేలా ఆయన హస్తాన్ని నీకు తోడుగా ఉంచుతాడు. హల్లెలూయా. ఆయన నడిపించాడు, పేతురును ఓడ ఎక్కించాడు. పేతురుతో చెప్తున్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు సందేహపడ్డావు? ఆ అవిశ్వాసం పడిపోవటానికి కారణమైంది. అల్ప విశ్వాసం అంటే విశ్వాసం లేకపోవటం కాదు, తక్కువ విశ్వాసం కలిగి ఉండటం. తక్కువగా ఉంది విశ్వాసం, సరిపోవట్లా. కొన్ని కార్యాలు చేయడానికి నీ విశ్వాసం సరిపోవట్లేదు. సో బిల్డ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకో. నీ విశ్వాసం అందు అతి పరిశుద్ధమైన విశ్వాసం అందు నువ్వు కట్టబడుతూ ఉన్న స్థితిలో ఉండాలంట. నీ ఫెయిత్లో నువ్వు గ్రో అవ్వాలి. దేవుడు చేసే కార్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు చేసే కార్యాలు నువ్వు ఉద్దేశాలు తెలుసుకొని వాటిని నీ జీవితంలో నెరవేర్చుకునేలా నువ్వు ప్రార్థించాలి. అది నీ బాధ్యత, క్రైస్తవుడిగా నీ బాధ్యత. కాబట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. ఆయన మాట, దేవుని కార్యము నెరవేర్చేంత వరకు ఆయన మాట నిన్ను నన్ను విడిచిపెట్టి వెళ్ళతాడు. ఎలా చెప్పగలరండి ఆ మాట? దేవుని మాట నన్ను విడిచిపెట్టకుండా నాకు తోడుగా ఉంటుందని రుజువు బైబిల్లోనే ఉంది. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి ట్రబుల్లో. ఆయన పేరేంటో తెలుసా? యాకోబు. మీరు చూస్తే యాకోబు జీవితంలో ఒక ట్రబుల్లో ఉన్నాడు యాకోబు. ఆ ట్రబుల్ ఏంటో తెలుసా? అన్నను మోసం చేశాడు, ఏశావుని. తండ్రిని మోసం చేశాడు ఆశీర్వాదం కోసం. చేసి అన్న ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ టైంలో ఒక ప్లేస్కి వచ్చాడు, లూజ్ అనే ప్రాంతానికి వచ్చి అలిసిపోయి అక్కడ కూర్చొని ఒక రాయిని తలగడగా పెట్టుకొని అక్కడ నిద్రపోతున్నాడు. అక్కడ ఆయనకు ఒక కల వచ్చింది. అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడాడు యాకోబుతో. ఆ మాట ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూసినట్లయితే, యాకోబు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను. ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని, రాయిని తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. ఓకేనా? అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండి దాని కొన ఆకాశమును అంటెను. ఇక్కడ కళలో యాకోబుకి ఒక సన్నివేశం కనిపిస్తుంది. ఆ సన్నివేశం ఏంటో తెలుసా? ఒక నిచ్చెన వేయబడి ఉందంట. ఒక కొనేమో భూమి మీద ఉంది, ఇంకొక కొనేమో ఆకాశాన్ని అంటుకుంది. ఓకేనా? అంటే ఆకాశము నుండి భూమి వరకు మధ్యలో ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఇది కనిపిస్తుంది యాకోబుకి కలలో. ఓకే. దాని తర్వాత దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు ఆ కళలో? ఫస్ట్ థింగ్, ఆ నిచ్చెన వేయబడి ఉంది కదా, ఆ నిచ్చెనలో పైకి కిందకి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. ఆ నిచ్చెన పైన శిఖరం ఆకాశం దగ్గర అక్కడ దేవుడు నిలిచి ఉండి ఆకాశం నుండి యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడనైన యెహోవాను. హల్లెలూయా. యాకోబుతో మాట్లాడుతున్న మాట అదే. అని నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. వాగ్దానం. ఏ వాగ్దానం అయితే అబ్రహాముకి చేశాడు దేవుడు, అదే వాగ్దానము అబ్రహాము వారసుడు యాకోబు, రైట్? ఆయనకి చెప్తున్నాడు, నీవు ఉన్న ఈ స్థలమును నీకు నీ సంతానానికి ఇస్తాను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఇల్లు కూడా లేదు యాకోబుకి ఆ టైంలో. ఎందుకు? ఇంట్లోంచి పారిపోతున్నాడు, ఇంటికి తిరిగి వెళ్ళలేడు. తండ్రిని మోసం చేశాడా? అన్నను మోసం చేశాడా? అన్న కోపంతో చంపటానికి ఎదురు చూస్తున్నాడా? ఇంట్లోంచి పారిపోతున్నాడా? కట్టుకోవటానికి బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. ఆ టైంలో దేవుడు ఒక కలలో మాట్లాడుతున్నాడు యాకోబు దగ్గరికి వచ్చి. ఏమో తెలుసా? నీకు నీ సంతానానికి నేను ఈ ల్యాండ్ని ఇస్తాను అన్నాడు. డూ యూ థింక్ దట్ గాడ్ ఈస్ ఎ ఫూలిష్ పర్సన్? దేవుడు వెర్రివాడవని నువ్వు అనుకుంటున్నావా? కాదు.
దేవుడు ఏంటో తెలుసా, ఏదైతే నేను భవిష్యత్తులో చేస్తానో దాన్ని నీకు తెలియపరుస్తున్నాను. లిజన్, నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను. నీకు ఈ రోజు తినడానికి తిండి లేదేమో, నీకు ఈరోజు కట్టుకోవటానికి బట్టలు లేవేమో, ఉండటానికి నీకు ఇల్లు లేదేమో, కానీ నేను నీకు ప్రొవైడ్ చేస్తాను. ఐ విల్ ప్రొవైడ్. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. వాగ్దానం స్టార్ట్ చేశాడు దేవుడు. తన వాక్కును పంపిస్తున్నాడు తనున్న కష్టం పరిస్థితుల్లో. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. హల్లెలూయా. ఎలా అవుతారంటే నీ సంతానం? యాకోబుతో ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు యాకోబుకి ఆ టైంలో. అదేంటి, వెనక ముందు ఎవరు లేరు, పిలిచి పిల్లని ఎవరిస్తారు? ఆలోచన రాదా? కానీ నీ సంతానం ఎలా అవుతారో తెలుసా? లెక్కకు ఇసుక రేణువులంతా ఎక్కువ మంది అవుతారు నీ సంతానము. ఆ తర్వాత నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు, ఎస్టాబ్లిష్ అవుతామని చెప్తున్నాడు. ఏ డైరెక్షన్లో? ఆల్ డైరెక్షన్స్లో. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని డైరెక్షన్స్లోకి నువ్వు వ్యాపిస్తావు, నువ్వు విస్తరిస్తావు. దేవుని వాగ్దానం ఒకసారి ఆలోచన చేయండి. తిన పరిస్థితిని ఒకసారి ఆలోచన చేయండి. యాకోబు పరిస్థితి ఏంటి? దేవుని వాగ్దానం ఏంటి? యాకోబు ఏ పరిస్థితిలో ఉన్నాడు? మనం అనుకుంటాం నా పరిస్థితి ఏంటి, దేవుడు చెప్తున్న మాట ఏంటి అనుకుంటామా? ఆలోచన చేస్తామా? నా పరిస్థితికి తగిన మాట దేవుడు చెప్పట్లేదు. అయ్యో, నీ పరిస్థితికి తగిన మాట చెప్పాలంటే దేవుడు ఎందుకు? ఏ మనిషిని చెప్తాడు? నీ పరిస్థితికి తగిన మాట చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? నీ పరిస్థితికి అతీతంగా ఉన్న మాట. నీ పరిస్థితి ఒకటి, కానీ దేవుడు ఇచ్చే వాగ్దానం ఒకటి అయితే నీ పరిస్థితి మారి ఆ వాగ్దానం నెరవేరుద్ది. అందుకు దేవుడు చెప్తాడు అలా. ఆమేన్. అర్థమైందా? దేవుడు ఎందుకు కొన్నిసార్లు ఆ రీతిగా మాట్లాడతాడు తెలుసా? నీకు తినటానికి తిండి లేనప్పుడు దేవుడు చెప్తాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సమృద్ధిని ఇస్తాను. అదేంటి, ఉద్యోగం లేదు. అరే బాబు, దేవుడు చెప్తే ఆ మాట అది జరుగుతుంది. ఆ మాట దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తే లేని ఉద్యోగం కలిగిద్ది. అది దేవుని ఉద్దేశం. ఆమేన్. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. అది అబ్రహాముకి తెలుసు, నేర్చుకున్నాడు అబ్రహాం. ఏం నేర్చుకున్నాడు తెలుసా? ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడంట. లేని వాటిని ఉన్నట్టుగా చెప్తాడు కాదు, పిలుస్తాడు. కమ్ అంటాడు. అంటే ఏంటి? ఇది లేదు కదా, ఇది రావాలని ఆయన పలుకుతాడు. లేనిది ఉంది అని చెప్తే అది అబద్ధం. లేనిది ఉన్నట్లుగా పిలుస్తాడంటే అది కమాండ్మెంట్, అది ఆజ్ఞ, అది వస్తుంది. అది దేవునిలో ఉన్న లక్ష్యం. హల్లెలూయా. అర్థమైందా? నేను చెప్తున్న మాట అర్థం. లేనిది ఉన్నట్టుగా చెప్తుంటే మనుషులు అది అబద్ధం. కానీ దేవునిలో లక్షణం ఏంటో తెలుసా? లేనిది ఉందని చెప్పడు, లేనిది ఉన్నట్టుగా పిలుస్తాడంట. ఆయన పిలిచినప్పుడు లేనిది ఏర్పరచబడుతుంది. ఎందుకంటే ఆయన వాక్కులో సృజనాత్మకమైన శక్తి ఉంది. హల్లెలూయా. అది యాకోబుతో చెప్తున్నాడు. అందుకే యాకోబు, నీ ఉన్న పడుకొనున్న ఈ స్థలాన్ని నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను? నీ సంతానము ఇసుక రేణువులంతా ఎక్కువ అవుతారు. తర్వాత భూమి యొక్క నలు దిక్కులు నీ సంతానము, నీ బిడ్డలు వ్యాపిస్తారు. తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, అన్ని దిక్కులు వ్యాపిస్తారు, ఎస్టాబ్లిష్ అవుతారు. నెక్స్ట్ మాట, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఓ మై గాడ్. నేనొక్కని ఆశీర్వదించబడటమే కాదు, నిన్ను బట్టి, నీ సంతానాన్ని బట్టి భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. దేవుని వాగ్దానం ఎంత ఉన్నతమైనది గుర్తించారా? అయ్యా, నాకే ఆశీర్వాదం లేదు కదా, నాకే తినటానికి తిండి లేదు కదా, మరి ఇదేంటయ్యా? దేవుని ప్రణాళిక. అందుకే చెప్పా, నీ తలంపులకి దేవుని తలంపులకి అంత వ్యత్యాసం ఉందని, నీ ఆలోచనలకి దేవుని ఆలోచనలకి అంత వ్యత్యాసం ఉందని అందుకే చెప్తున్నా. ఆమేన్. అర్థమవుతుందా నీకు? దేవుడు చెప్తున్నాడు ఆ మాట. నెక్స్ట్, ఇదిగో నేను నీకు తోడయ్యుండి, 15వ వచనం, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? నువ్వు ఈ దేశం నుండి పారిపోయి వెళ్తున్నావు కదా, నేను నీకు తోడుగా ఉంటా, నిన్ను ప్రొటెక్ట్ చేస్తా, ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పిస్తా, నిన్ను మరలా ఇక్కడికి తీసుకొస్తా.
దాని తర్వాత నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. అర్థమైందా? దేవుడు మనతో చెప్పినది నెరవేర్చే అంత వరకు మనల్ని విడవడు. దేవుడు చెప్తున్నాడు, దేవుని మాట, ఆయన వాగ్దానం గురించి చెప్తున్నా. ఆ వాగ్దానము ఏదైతే నీ జీవితంలో పని చేస్తుందో, ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు అనుగ్రహించాడో, ఆ వాగ్దానము నెరవేరే అంత వరకు దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. ఆయన ఆ వాగ్దానం మనల్ని విడిచిపెట్టదు. ఆ వాగ్దానం మనతోనే నిలిచి ఉంటుంది. ఆ వాగ్దానము నెరవేర్చడానికి, పరిస్థితులను మార్చడానికి పని చేస్తానే ఉంటుంది. ఆత్మ సంబంధమైన లోకంలో దేవుడు చేసే పని అలా ఉంటుంది. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత యాకోబు నిద్ర తెలిసి ఆయన ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు? కళ్ళలోంచి బయటకు వచ్చి నిద్ర లేచి, నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినే అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడంట. దాని తర్వాత ఇది దేవుని సన్నిధిని గుర్తించాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని గుర్తించాడు. దానికి హౌస్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాడు, ఇది దేవుని మందిరం అని పేరు పెట్టాడు. దాని తర్వాత తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడుగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. బేతేల్ అంటే దేవుని మందిరము అని అర్థం, హౌస్ ఆఫ్ గాడ్. ఒక రాయిని ఒక పిల్లర్గా చేశాడు, ఒక స్తంభంగా పెట్టాడు. ఆ స్తంభం మీద నూనె పోసాడు, దాన్ని ఒక బలిపీఠంగా కట్టాడు. దానికి పేరు పెడుతున్నాడు బేతేల్, దేవుని మందిరం. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడని ఆయన నమ్మాడు. నెక్స్ట్ తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయితే చూడండి, బేతేల్ అని పేరు పెట్టాడు. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు, ఓకేనా? దాని తర్వాత అప్పుడు యాకోబు ఏమన్నా తెలుసా? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి. ఫస్ట్ పాయింట్ యాకోబు ప్రార్థన. వాగ్దానం విన్నాడు కదా అని చెప్పి చక్కగా వెళ్ళిపోవాలా. వాగ్దానం విన్న తర్వాత ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఏంటంట? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. ఆమె అంటున్నాడు, నిజంగా దేవుడు నాకు తోడయ్యుండి నన్ను కాపాడుతూ, నేను వెళ్తున్న ప్లేస్లో నన్ను కాపాడుతూ, నాకు తినటానికి ఆహారము ధరించుకోవటానికి వస్త్రము ఇస్తే గనక నాకు ఇది కూడా యెహోవాయే దేవుడై ఉంటాడు. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇప్పుడు నెక్స్ట్ యాకోబు దేవుడు ఆ ప్రాసెస్లో ఉన్నాడు. అంటున్నాడు, ఒక మనవి చేసుకున్నాడు, నాకు ఆయనే దేవుడై ఉంటాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. ఆమేన్. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకున్నాడు. హల్లెలూయా. యాకోబు యొక్క మొక్కు ఆ టైంలో ఏమని? దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం జరిగిస్తే గనక నేను ఇంకా నిన్నే ఆరాధిస్తా అన్నాడు. యాకోబు తీసుకున్న ఒక నిర్ణయం, ఒక మొక్కుబడి అని అంటున్నాడు, నేను వెళ్ళొచ్చున్న ఈ దేశం నన్ను దేవుడు నాకు తోడై ఉండి నన్ను కాపాడుతూ తినటానికి తిండి ధరించుకోవడానికి వస్త్రం కనుక నాకు ఇస్తే నాకు ఇంకా ఆయనే దేవుడుకుంటా, నేను ఆయన్నే ఆరాధిస్తాను. ఇదే యాకోబు కొన్ని అధ్యాయాలు దాటిన తర్వాత ఆయన ఏమని చెప్తాడో తెలుసా? చూడండి, ఆ మాట చూపిస్తాను మీకు. 35వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్న మాట, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకుత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడయ్యుండిన యెహోవా బలిపీఠమును అక్కడ కట్టెదను అని చెప్పను. ఏంటంట? నా శ్రమ దినమున యెహోవా నాకు ఉత్తరమిచ్చి. హల్లెలూయా. అర్థమైందా?
శ్రమ దినమున దేవుడు నీకు ఉత్తరం ఇచ్చును గాక అనే మాటతో స్టార్ట్ చేసాం మనం. అర్థమైందా? నా శ్రమ దినమున దేవుడు ఏం చేశాడు? నాకు ఉత్తరం ఇచ్చాడు, అంటే వాగ్దానము చేశాడు. ఇప్పుడు ఆ వాగ్దానము నెరవేర్చబడింది. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, పదండి నేను మరలా అక్కడికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టాలి. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాడు యాకోబు. ఇప్పుడు చెప్పండి, దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చేంత వరకు యాకోబుకు తోడై ఉన్నాడా లేడా? ఈ మిగిలిన గ్యాప్, ఈ అధ్యాయాలు ఉన్నాయి కదా, ఒక్కసారి చదవండి యాకోబు జీవితంలో. యాకోబు యొక్క మామ అంటాడు, ఏమన్నా తెలుసా, నువ్వు లేకపోతే ఎలా, నువ్వు వెళ్ళిపోతే ఎలా, నిన్ను బట్టి నా మందలు ఆశీర్వదించబడ్డాయి, నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డా, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు. తన మందలు ఎలా ఆశీర్వదించబడ్డాయి? లాబాను యొక్క మందలు యాకోబును బట్టి. యాకోబును బట్టి దేవుడు తనను ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుణ్ణి కలిగి నడుచుకుంటే, నువ్వు దేవునితో కలిసి నడిస్తే, నువ్వు దేవునితో కలిసి జీవిస్తే. దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. అందుకే యాకోబు చేసే ప్రతి పనిలో అతడు వర్ధిల్లాడు, సఫలపరచబడ్డాడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిలో ఆయన వర్ధిల్లాడు. దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో మోషే ప్రతి పరిస్థితిని జయించాడు. ఈరోజు అదే దేవుడు మోషేకి తోడై ఉన్నట్లు నీకు నాకు తోడై ఉంటే ఏం జరిగింది? ఎలా జీవిస్తాం మనం ఈ లోకంలో? వర్ధిల్లుతూ ఉన్నతమైన స్థితిలో జీవిస్తాం. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి. ఆశీర్వాదము బయట లేదు, మనలో ఉంది. హల్లెలూయా. మనలో ఉన్న దేవునిలో ఉంది. హల్లెలూయా. బ్లెస్సింగ్ అనేది దేవుని వలన కలుగుతుంది. ఆ దేవుడు నీ లోపలుంటే నీవు బ్లెస్ అవటమే కాదు, నీవు, నీ కుటుంబము, నీ ఇంటి వారు బ్లెస్ అవుతారు. హల్లెలూయా. ఆశీర్వాదం కోసం బయటికి పరిగెత్తారు. ఆశీర్వదించు ప్రభువా అని ఏడవద్దు, వెయిట్. దేవుణ్ణి రిసీవ్ చేసుకో, దేవుని వాక్కుతో నింపబడు, దేవునితో నింపబడు, దేవుని గురించిన ఆలోచనలు కలిగి ఉండు, దేవుని వాగ్దానాలు తెలుసుకో, వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయటం నేర్చుకో. ఈ వాగ్దానాలు ఏవైతే నీ జీవితంలో ఉన్నాయో, ఈ వాగ్దానాలన్నిటితో నువ్వు నింపబడుతున్నప్పుడు దేవునితో నువ్వు నింపబడుతున్నట్లుగా ఉంటుంది. హల్లెలూయా. నీవే ఒక ఆశీర్వాదముగా మారతావు. నీవే ఆశీర్వాదానికి కారకుడుగా ఉంటావు. నిన్ను బట్టి నీ దేశం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ పట్టణం ఆశీర్వదించబడాలి. ఎంతసేపు వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వీళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు, వీళ్ళు నన్ను అపహాస్యం చేస్తున్నారు, ఈ మాటలన్నీ పక్కన పెట్టు. నీ గురించి ఎవడు ఏమనుకుంటున్నా పట్టించుకోదు. నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అదే నీకు ఇంపార్టెంట్. నీ గురించి దేవుడు ఏమి పలుకుతున్నాడో అది ఫైనల్. నీ గురించి దేవుడు ఏమి సెలవిస్తున్నాడో అది ఇంపార్టెంట్. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా, అది నీకు కావాల్సింది. దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడుతున్నాడా, దూషించబడుతున్నాడా, అది నీకు కావాల్సిందే. అది నువ్వు నేర్చుకోవాల్సింది, అది నువ్వు తెలుసుకోవాల్సింది. నీ జీవితంలో దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా, వాళ్ళని సంతోషపెట్టడం కంటే నిన్ను సంతోషపెట్టడం నాకు ఇంపార్టెంట్. నేను నీ దగ్గరకు వస్తా, నిన్ను సంతోషపెడతా, నిన్ను కలిగి ఉంటా, నిన్ను పొందుకుంటా. నీవే నాకు ప్రభువు, నీవే నాకు రక్షకుడవు, నీవే నాకు కావాలి అని దేవుణ్ణి నీకు ప్రభువుగా నువ్వు చేసుకో. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు తిట్టుకుంటారేమో, వీళ్ళు తిట్టుకుంటారేమో, ఇవి ఏమీ ఆలోచన చేయొద్దు ప్రియ బిడ్డ. ఒకటే నీ ఆలోచన, నీవు నీ దేవుణ్ణి సంతోషపెట్టాలి, నీవు నీ దేవుని లక్షణాలు కలిగి ఈ లోకంలో జీవించాలి, నీ దేవుణ్ణి అనుసరించి నువ్వు ఈ లోకంలో నడుచుకోవాలి. ఎందుకో తెలుసా? నీవు దేవుని సొత్తు గనుక. ఎందుకు? నీవు దేవుని సొత్తు గనుక. ఎందుకండి ప్రతిదీ దేవుడు చెప్పిందే చేయాలి? నీ మీద నీకు అధికారం లేదు. ఆయన నిన్ను తన రక్తమును వెలగా ఇచ్చి కొనుక్కున్నాడు. నీవు ఆయన సొత్తు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. యు బిలాంగ్ టు గాడ్. నువ్వు దేవునికి సంబంధించిన వాడవి, నువ్వు దేవుని కుమారుడవు. కాబట్టి ఆయనకు తగినట్లుగా నడుచుకో.
కాబట్టి ఆయన సంతోష పెట్టేలా నడుచుకో. అప్పుడు ఆయన నీకు కావాల్సిన వాటన్నిటినీ అనుగ్రహిస్తాడు. యెహోవా యందు ఆనందించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట అది. నీ హృదయ వాంఛలు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన యందు ఆనందించినప్పుడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, నీవు నా యందు నిలిచి ఉండుమో, అప్పుడు నేను నీ యందును నిలిచి ఉండును, అప్పుడు నీకేది ఇష్టమో అది అడుగు, నీకు అది అనుగ్రహిస్తాను. మనకి పైన ఉన్న కండిషన్స్ తెలియవు, కిందున్న ప్రామిసెస్ తెలుసు. నీకేది ఇష్టమో అది అడుగు, నేను నీకు అనుగ్రహిస్తానని చెప్పిన మాట ఒక్కటే చదువుతాం. పైనే ఉంటుంది, నువ్వు నా యందు నిలిచి ఉండి అడుగు, అప్పుడు నీకు అనుగ్రహించబడుతుంది. కండిషన్ తెలియకుండా ఉత్తినే ప్రామిస్ పట్టుకొని ఎలాడుతూ ఉంటే కుదరదు. దేవుడు యాకోబుకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఇలా గనక నువ్వు చేస్తే నేనేం చేస్తానో చెప్పాడు. నేను నీకు ఇక్కడ మందిరం కట్టిస్తా, ఇక్కడ బలిపీఠం కడతా, అట్ ద సేమ్ టైం నిన్నే నా దేవునిగా నేను ఆరాధిస్తా. అది యాకోబు చేసుకున్న నిర్ణయం. దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. యాకోబు చెప్పాడు, నా శ్రమ దినమున దేవుడు నాతో మాట్లాడాడు, ఆ ప్లేస్కి ఇప్పుడు నేను మరలా వెళ్తున్నా, అక్కడ బలిపీఠము కడతా. కాబట్టి నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని మాట నీకు అవసరం, దేవుని జవాబు నీకు అవసరం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్. మీరున్న స్థలములలోనే కళ్ళు మూసుకోండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రాజా, గొప్ప దేవా, ఈరోజు ఈ బిడ్డలు ప్రభా నీ మాటను పొందుకొని ఆ మాటను బట్టి వారు ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉండటానికి నీ వాక్కు చేత వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాను. వారున్న ప్రతి పరిస్థితిలో ఆపత్కాలమందు దేవా నీవు వారికి నీ వచనమును ఇచ్చి, నీ వాక్కును ఇచ్చి, నీ వాగ్దానమును వారికి అనుగ్రహించి, వాటిని ఆధారం చేసుకొని నీవిచ్చిన ఆ మాటను బట్టి వారున్న పరిస్థితులన్నిటినీ మార్చి ప్రతి పరిస్థితిలో వారికి నీవే తోడై ఉండి వారిని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానములు మీకు, మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.